చిన్న శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ మీద రౌడీలు అనేది అయితే వీళ్ళు ప్రచారం సోషల్ మీడియాలో చేసిరో ఇంకా చేస్తున్నారో వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్, ఇద్దరు కొట్లాడుకుంటారు. ఆస్తి కోసం ఇద్దరు కొట్లాడతారప్ప. ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే ఈడ ఇక చిన్న శ్రీశైలం దగ్గర పోతే ఇద్దరు కూర్చొని సంజాయిస్తాడేమో ఇద్దరు వస్తారు. ఇద్దరికైతే న్యాయం ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తుంది కదా. లీగాలిటీ చూసే చేస్తారు కదా ఎవరైనా. సపోజ్ అంటే నేను శ్రీశైలం నా సంగతే చెప్తున్నాను. ఇప్పుడు శ్రీశైలం నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ. నా దగ్గరకు ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణ అంటే నా దగ్గరకు వర్జనకు వచ్చిన పంచాయతీ చెప్తున్నాను. అట్లనే చిన్న శ్రీశైలం యాదవ్ అట్లనే చేసి ఉంటాడని మీరు అనుకోవాలన్నారు. నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. వస్తే ₹1,00,000 ఉన్నాయన్నా, ఇది న్యాయంగా నాకే రావాలి, కానీ వాడు కూడా క్లెయిమ్ చేస్తున్నాడు, న్యాయంగా నాకు రావాలని ఇద్దరు వచ్చారు. పాలెంలో అన్నదమ్ములు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ నేను న్యాయంగా ఎవరిది అనే పేపర్ మీద చూస్తే ఒకరికి న్యాయం ఉంది, ఒకరికి న్యాయంగా లేదు. న్యాయం ఉన్నందుకు నేను ఇచ్చేయమని చెప్పేసిన. రెండో వాడు ఏమంటాడు, వాడు ఇప్పుడు వీడేమో న్యాయంగా ఉందని నాకు ఇచ్చి సంఘాలు కూర్చొని వీడు వెళ్ళిపోతాడు. ఎవడు 1,00,000 తీసుకున్నాడు. ఏమో నాకేమైనా దొరికితే నేను వస్తే నాకేమి ఇవ్వలేదు, వాడు 10,00,000 చేస్తాడు. దీన్నే లేలే ఇట్లా ఆడేం చేసిండు, అవి ఇట్లనే వాడు కూడా ఇట్లా చేసి పేపర్ కూడా వచ్చింది తెలుసు. లేదు ఓకే, అదొకటి. ఒకసారి ఏమైంది అంటే వాడు ఏం చేస్తాడు, సాటిస్ఫాక్షన్ కాదు కదా, వాడు బదనాం చేస్తాడు బయట పోయి. ఆ బదనాం చేసే ముచ్చట్లే కేటీఆర్ బదనాం చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా. సౌండ్ జరాలి. పిఆర్ఓ సాబ్ ఆ ఫోటో ట్రైన్ చేసేది. ఓకే, అయితే జోక్ చేస్తున్నా. మళ్ళీ ఇంకెవరు రాస్తారు. రాసుకుని ఏం కాదులే, నేను అన్ని తెగించుకున్నాను. అయితే ఇది నిజంగా జరిగింది చెప్తున్నా. అంటే కేటీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ని, నవీన్ యాదవ్ని బదనాం చేయడానికి కొన్ని కారణాలు కావాలి. ఆ కారణాలు ఎలాంటివి ఎంపిక చేసుకొని కేటీఆర్ వీళ్ళిద్దరు బదనాం చేస్తున్నా చెప్పు. దేని దాన్ని చెప్పాలి పై. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇదే పరిస్థితి. ఇది జాయితున్నదా? ఇది అడవి. ఇది మీరు ఎవ్వరు పుట్టలే, నేను పుట్టుంటాను. మీరు చాలా మంది మెజార్టీ పుట్టలే. ఇలా రమ్మ, ఇది వాళ్ళ భూములు ఉన్నాయిడా. వాళ్ళు యాదవులు, ఇలా కాపర్లు, వాళ్ళు ఇలా గొల్లు కాపుకునేటోళ్ళు వాళ్ళు అంతే. ఇది అడవిది, ఇది ఒక పెద్ద అడవి. ఈ అడవిలో వాళ్ళు ఈయన కొట్టారు, ఈయన పెరిగారు. వాళ్ళ భూములు ఉన్నాయిడా, వాళ్ళకే భూములు ఉన్నాయిడా. ఒకటి, నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేటీఆర్ చిన్న శ్రీశైలం వాళ్ళిద్దరు బ్లేమ్ చేస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను ఒక కార్యక్రమం చేస్తున్నాను. వాడు బియ్యం తీసుకొని వచ్చాడు. సార్ ఈ బియ్యం ముక్కిపోయినాయి సార్ అంటాడు. నేను అధికారిని అడిగిన, ఏంటి అంటే ఇవి పాత బియ్యం సార్, వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిండు వాడు అని ఏదో అన్న. పాత ఎప్పుడు తెచ్చిండు సార్, లేదు బయట ఏడో మునిగిపోయినట్టుగా పట్టుకొచ్చిండు సార్. నేను ఆరాధించిన అప్పుడే. అయితే నేనేం చేసినట్టు అదే టైంలో కొంచెం కోపం వచ్చింది. కోపం వస్తుంది కదా, అది బాగా తాగి ఉన్నాడు. నువ్వు ఈ బియ్యం ఎట్లా సన్నయ్య దొడ్డి వచ్చినాయి కానీ ఏదో అంటున్నాడు. వాడు ఒళ్ళిందే కొడుతున్నాడు, ఒక చెప్ప మీద కొడుతున్నాడు.
చెంప మీద కొట్టిన. కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో రాసేసాడు. బాధ్యత గల జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా అమాయకుడు వస్తే చెంప దెబ్బ కొట్టిన జగ్గారెడ్డి అని ఆర్టికల్ వచ్చింది. చెంప చెల్లు అనిపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్. అదో పెద్ద ఏమంటుందని పేపర్ ఏ పాడుగా శేషర్ గారు పాడు కదండి. దానిలో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తాను కదా. వైరల్ అయింది, బదనాం చేయడానికి వైరల్ అయింది. కరెక్ట్. ఇది జగ్గారెడ్డి బదనాం చేయడానికి వార్త అయింది. నేను నిజంగా అసలు ఇది ఎవరైనా ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టీఆర్ఎస్ పంపించింది. ఈయన ప్రాబ్లం ఏమైంది? వాడు ప్రతిపక్షాడు కదా, వాడు మనమేమో మనమంత దూరం ఎందుకు అర్థం చేస్తాము? ప్రతిపక్షాడు మొక్కిపోయిన బియ్యం నా దగ్గర పంపించి నన్ను రెచ్చగొట్టిపించి మా చెంప చెడు పంపించి వార్తలు అనిపించింది. కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది. కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ వాడు ఎంక్వైరీ చేయలే. వ్యాసంలో సైజులో లేము. అది వీడు ఎంత పెద్ద గుండగాడు రా, వీడు కొట్టేసి చూసినాం అంటే నన్ను గుండగా చేసినట్టే కదా నా పేపర్ అయితే. అంటే నేను ఏమంటున్నా అంటే జూబ్లీస్ ఓటర్స్ కి మన కళ్ళతో చూసిన నిజాలు కావు, చేసేటి అన్ని వాస్తవాలు కావు. అక్కడ ఏం జరిగిందో మనం ఆలోచన చెయ్యం ఇదంతా. కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి. చిన్న శ్రీశైలం యాదవ్ మీద బురద తల్లి లేకపోతే నవీనాలను ఎట్లా ఊడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే దాన్ని సోషల్ మీడియా తిప్పడము, అది అభ్యర్థికి నష్టం చేస్తుంది. ఇదొక గేమ్, ఇదొక పొలిటికల్ గేమ్. ఈ గేమ్ లో ట్రాప్ కావద్దు అని జూబ్లీస్ ఓటర్స్ విజ్ఞప్తి చేస్తారు. ఇందులో ఈ ట్రాప్ లో పడకండి దయచేసి. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని నవీన్ యాదవ్ ని ఒక ముద్రతో ఓట్లు మళ్లించే ప్రయత్నం అయితే చేస్తుందో ట్రాప్ లో పడకండి అని జూబ్లీస్ ఓటర్లకు నేను మనం చేస్తున్నాను. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ మీద ఎప్పుడు హామీ చేసుకుని చెప్తున్నాను మీకు. నేను సమైక్య రాష్ట్రం అప్పుడు రాష్ట్ర ముద్ర నాయకులు కలిసి ఉండాలని చెప్పాను. ఇదైతే మీ అందరూ తెలుసు కదా మీకు. ఇది వినండి. అరే ఎంత సప్పుడు పని చేయడం అమ్మాయి అమ్మ పైలవాళ్ళు ఎవరు నేను పైలవాడిని వినండి. ఏది డిలీటెడ్ పైలవాడిని మళ్ళీ దీనికి టీఆర్ఎస్ దీని రుద్దుతారు. రుద్దిన ఏం కావాలి జగన్కి ఇవన్నీ పని చేయదు. ఏదో చెప్పబోతున్నాను నేను అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని నవీన్ యాదవ్ బదనాం చేస్తున్నారు. దూరం నుంచి చూసేదాన్ని కరెక్ట్ కావు, దూరం నుంచి ఇల్లేయాన్ని నిజాలు కావు, వాస్తవాలు తెలుసుకోండి అని చెప్తున్నా. సమైక్య రాష్ట్రము ఉద్యమంలో నేను ఓపెన్ గా తెలంగాణ గడ్డ మీద 2 రాష్ట్రాలు ముద్రలైనా కలిసి ఉందామని నేను చెప్పిన. దాని మీద టిఆర్ఎస్ స్టార్ట్ చేసి ఏమని దాని విషయం ఏమనుకున్నారంటే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది, తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు, నడిపట్టున హైదరాబాద్ లో ఉన్నాడు, కేసీఆర్ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాడు, రాష్ట్రం వద్దంటున్నాడు అని దూరంగా చూసిన వాళ్ళంతా ఈ తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్ర జిల్లాలు కానీ రాష్ట్రం వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నిజంగా ఎంత పెద్ద గుండగాడుగా ఇట్లాంటున్నాడు అంటే నిజాలు మాట్లాడినాడు గుండగాలు అవుతారా? వాస్తవాలు చెప్పిన వాళ్ళు కూడా గుండగాలు అవుతారా? ఇలాంటి ముద్ర వేసే కార్యక్రమం కేటీఆర్ బీఆర్ఎస్ చేస్తుంది. నమ్మొద్దని జూబ్లీస్ ఓటర్లకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు జూబ్లీస్ ఓటర్లకు నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడ కూడా అపోహలకు పోకండి, చెప్పుడు మాటలు వినకండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ గెలిపించి రేవంత్ రెడ్డి కృషి చేయండి, కాంగ్రెస్ పార్టీ సంతోష పెట్టండి, 3 ఏళ్ళు మీరు సంతోషంగా ఉంటారు, అన్నిటికీ దగ్గరగా నేను కూడా జవాబుదారు ఉంటా. ఇది నా పరంగా తెలియజేస్తూ ప్రెస్ మీట్ నేను ఏమంటారు భయ్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఏది మాట్లాడి ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఒకటి మాట్లాడితే ఒకటి తయారు చేస్తున్నారు భయ్. మీరు కూడా మీరంటే మీరు కాదు, ఆడు ఎవడో ఇట్లా వండుకుంటాడు, అటు ఫోన్లో వస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు వాడు. నేను ఏమండి అన్నది అనుకో, వాడు ఏమండి అంటే పెడుతున్నాడు, వాడు యువత రోడ్డు పెడుతున్నాడు, అవతల రోడ్డు పెడుతున్నాడు. నేను ఎక్కడ దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము? ఎట్లా అవుతుంది? గోపీనాథ్ పంచాయతీ ఏందో వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఇవ్వని తెలుసు, వాళ్ళ పంచాయతీలు మనకేం సంబంధము? అయినా బీఆర్ఎస్ అభ్యర్థి మీద దిగజారి రాజకీయాలు చేసి గెలిచే అంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదండి. మాకు అవసరం లేదు అది. ఎస్, ముఖ్యమంత్రి ఉన్నాడు, మీకు పనులు చేసి పెడతాము, నవీన్ యాదవ్ గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాం, పెడతాను. గెలిపించుకుంటే జవాబుదారిగా పని చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలు ఓట్లు ఎవరు ఎట్లా పడతాను మేము టెన్షన్ ఉంటే, గాంధీ ఫ్యామిలీ పంచాయతీ మాకెందుకు ఇదంతా? మాకు అవసరం ఇదంతా? जोड़ने वाला अच्छा. ఇప్పుడు నేను హైదరాబాద్ మీద మాట్లాడవచ్చు, లేకపోతే గుడగొట్టిద మాట్లాడవచ్చు, ఇంకోటి మాట్లాడవచ్చు, దాన్ని కూడా చేస్తుంటుంది కదా పాపం. నేను ఒక న్యూస్ చెప్తా కదా మీ ముందు. దాన్ని ఇప్పుడు నువ్వు నీట్గా అడిగినాను, ఇన్నెవరో టీఆర్ఎస్ దాన్ని డివైడ్ చేస్తాడు. ఎవరెవరు ఉంటారు కదా సోషల్ మీడియాలో, ఎవరో ఉండరు, వాళ్ళు ఏం చేస్తారు దాన్ని. నేను పాజిటివ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంత పీసులు చేసేస్తున్నారు. ఇప్పుడు అంతా మొన్న నేను చూసాను, నమస్తే నేను ఒకటి చెప్తాను, నమస్తే కూడా వస్తారు తెలంగాణ. వాళ్ళు ఏం చేస్తారు? అదే తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం వద్దని చెప్పి తొడలు కొట్టి టీఆర్ఎస్ మునికిచ్చిన జగ్గారెడ్డి టీఆర్ఎస్ భయపడతాడా? మీరేం అడుగుతారు? ఏం ప్రశ్న అడుగుతారా మీరు? నేను కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డే కదా. అంత పెద్ద ఉద్యమంలో కేసీఆర్ బయటికి వెళ్తే ఈ ముందు అడుగుతాను. మీరు ఉన్నారా లేదా ఫీల్డ్? అప్పుడు లేదు, అది మీ ప్రాబ్లం. అందుకే ప్రశ్నలు అడుగుతారు. అపోజిషన్ 100 అబద్ధాలు చెప్తాడమ్మా. మళ్ళీ అడుగు వస్తాను. నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, జూబ్లీహిల్స్ ఓటర్స్ మహర్షులందరికీ ప్రజలు కేటీఆర్ బక్వాస్ మాటలు నమ్మకండి. ఆయన ఎట్లా ఆయన ఈ బై ఎలక్షన్ ని ఆయన రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ నాయన వారసత్వం తీసుకోవడానికి, భవిష్యత్తు వారసత్వం, రాజకీయ వారసత్వం తీసుకోవడానికి ఈ జూబ్లీ ఎన్నికలు కొంత ఉపయోగపడతాయేమో, గెలుస్తాయని ట్రై చేస్తున్నాడు. కాబట్టి 100% కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, మా పార్టీ మీద బురద జల్లి ఎట్లా గెలవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. అది జూబ్లీహిల్స్ ఓటర్స్ ఆయన రాజకీయ ఉనికి కోసం చూడకండి. మీ యొక్క అవసరాల కోసం నవీన్ యాదవ్ గెలిపించుకోండి అని నేను అడుగుతున్నాను. నెంబర్ 1. ఇక రాష్ట్రం సంగతి వద్దు. జూబ్లీహిల్స్ లో ఎక్కడన్నా ఇల్లు కూడా కొట్టినట్టు ఉందా? లేదు కదా. ఎక్కడ ఇల్లు కూడా కొట్టలేదా జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ లో ఎక్కడ కూడా ఇల్లు కూడా కొట్టలేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఇక్కడ ఇల్లు కూడా కొట్టినాడు చెప్పగలుగుతాడా కేటీఆర్? వేరే అక్కడ ఏమైందో మనకి ఇప్పుడు తెలియదు, నేను తర్వాత మాట్లాడతాను. స్టేట్ పాలసీ అది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 2 ఏళ్ళు అయింది. జూబ్లీహిల్స్ లో ఎవరి ఇంటి జోలికన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా? రాలే. ఎందుకు?
జుబ్లీస్ ఓటర్లని వాళ్ళకు అంటే జుబ్లీస్ ఓటర్లకు భయపెట్టించి మా నవీన్ యాదవ్ ఎట్లా ఓడగొట్టాలి అనే కార్యక్రమం మీద కేటీఆర్ ఉన్నాడు. జుబ్లీస్ ఓటర్స్ అందరికీ ప్రజలకు విన్నపం చేస్తున్నా, అట్లా జరగదు. కేటీఆర్ మిమ్మల్ని భయపెట్టించి ఓట్లు లాగాలని చూస్తున్నాడు. కేటీఆర్ మాటలు నమ్మకండి అని పదే జుబ్లీస్ ఓటర్స్ నేను మనం చేస్తున్నాను. ఏమంటారు? ఇప్పుడు పథకాలు వేరు, అభివృద్ధి వేరు. పథకాలు అందరికి అందుతాయి, పథకాలు అందరికీ అందుతాయి. గెలుపు ఓటంలో ఏది చెప్పినా ఇప్పుడు పరిస్థితి బ్రదర్ మీకు చెప్తున్నారు. మీరు అడిగే ప్రశ్నలు ప్రతి కూడా జవాబు చెప్పినామంటూ ఎవరో ఒకరు దాన్ని వక్రీకరించి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సపోజ్ నువ్వు అడిగిన నేను ఒకటి చెప్తా, వాది కూడా డివైడ్ చేస్తారు దాన్ని ఏది. కాబట్టి నేనేమంటున్నంటే మీరు అడిగే ప్రశ్నలలో ఒకటి రెండు మూడు మీరు జవాబు ఎందుకు చెప్పను అంటే, ఈ రోజున సోషల్ మీడియా ఎవడో ఇల్లుగాడు మరిగాడు ఇల్లుగాడు ఇట్లా పడుకొని వాడు కళా చేస్తున్నాడు. వాడు ఎవడో తెలియదు, వాడు ఎవడు ఇంట్లో. ఇప్పుడు మీ బాధ్యత గల ఛానల్స్ కి బాధ్యత లేని కొంతమంది సోషల్ మీడియాకి యూట్యూబ్ ఛానల్స్ తేడా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్లల్లా బటన్ వస్తుంది వాళ్ళు అవి పడుతుంది ఖాళీ. వానికి ఏముండదమ్మా దానికి, వాడు ఇప్పుడు అది వాయిస్ ఇస్తే రికార్డ్ అవుతుంది, అన్ని ఏది అలా ప్రింట్ అవుతుంది, అలా వాడికి ఖర్చు ఉండదు దానికి. దాని ఖర్చు బాధ్యత లేని కొంత సోషల్ మీడియా తయారైపోయింది. అట్లా బాధ్యత లేని కొంత సోషల్ మీడియా వాళ్ళు లేని వాడిని పెట్టి ప్రజలకు నష్టం చేస్తున్నారు. కాబట్టి చూడండి, నేను ఇంత మొదలే చెప్పిన మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నాను మీ అందరికి. నవీన్ యాదవ్ ని జుబ్లీస్ ప్రజలు ఓటర్స్ గెలిపించుకుంటే ముఖ్యమంత్రి గారు అరే నా బై ఎలక్షన్ల కదా నా మాట ఇది నాకు గౌరవంగా నన్ను అది ఖుషి ఉండదా? ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. పథకాలకు అభివృద్ధికి వేరు. పథకాలు అనేది ప్రజలందరికీ వస్తాయి, అపోజిషన్కి వస్తుంది, రూలింగ్ వన్కి వస్తుంది, అన్ని పార్టీలకు పథకాలు వస్తాయి. ఈ అభివృద్ధి అనేది ఎట్లుంటుంది అంటే, బంతి భోజనం మనం కూర్చుంటాం, బఫ్లో తింటారు ఎక్కువ. బంతి భోజనాలు తిన్నారు ఎప్పుడైనా? ఏమో తిన్నాను. బంతి ఇల్లు కాదు దావతులల్లా, ఇంట్లో ఏముంది మనం చెంచా మనకింది అని ఎట్లుంటది తెలుసా? అందరు లైన్ లో కూర్చుంటారు కదా, అందరికి ఒక్కొక్క చెంచా మటన్ ఇస్తాం. నచ్చినోడు అనుకో 2 చెంచాలు ఇస్తాం. ఆ నచ్చినోడు అవుతాడు నవీన్ యాదవ్. సింపుల్ గా చెప్తుంది. మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 1 చెంచా ముక్కలు ఇస్తే, అరే నా మాట విన్నందుకు బంతి భోజనకు నవీన్ యాదవ్ గెలిచిందని 2 చెంచాలు ఇస్తారు మాట ముక్కలు. అదే జూబ్లీస్ ప్రజలకు మేలు. ఓకే, గెలిపించుకోండి, మీరు కూడా అందరు కలిసి గెలిపించుకోండి. గుడ్, రైట్, ఉంటా. అందరికి చదువు, నమస్కారం. బీజేపీ ఏమడుగుతున్నా? ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందా? ఏమవుతుంది? మాకు కావాల్సింది నవీన్ యాదవ్ గెలుపు, మాకు కావాల్సింది కాంగ్రెస్ గెలుపు. మేము జుబ్లీస్ ఓటర్లకు విన్నపం చేస్తున్నది మా నవీన్ యాదవ్ గెలిపించుకోండి, చేయి గుర్తు ఓటేయండి, మా నవీన్ యాదవ్ గెలిపించుకోండి. ముఖ్యమంత్రి గారితో మొదలు పెడితే, మంత్రుల నుంచి మొదలు పెడితే లాస్ట్ బాటలో చెప్తారెడ్డి కూడా నా డ్రైవర్ కూడా జవాబుదారు ఉంటాడు. పక్కా మాటిస్తాడు.